హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా లవర్నిక. మేము ఆస్ట్రేలియాకి అయితే బ్యాక్ అయితే వచ్చేసినాము. ఇంకా నేను ఎంత లగేజ్ తీసుకొచ్చాను, ఏమేమి తీసుకొచ్చాను అని చెప్పేసి మీరు కూడా చూసేయండి. ఇంకా ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడు బ్యాగ్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇంకా ఈ బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను. లగేజ్ బ్యాగ్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బెడ్షీట్, క్వీన్ సైజ్ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. సో మోస్ట్లీ బెడ్షీట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. నేనైతే బెడ్షీట్స్ అన్నీ అక్కడి నుంచే తీసుకొస్తాను. మోస్ట్లీ అవి అక్కడి నుండే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటాయి. బట్ ఫిట్టెడ్ షీట్స్ అలాంటివే ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నేను అవే తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే దీవాళి వస్తుంది కదా ఎలాగో, సో దీవాళి కోసం అని చెప్పేసి డెకరేషన్ కోసం అయితే తీసుకొచ్చాను. ఇది ఓకే, దేవుడి రూమ్కి అయితే తీసుకొచ్చినాను. నేను ఇలా వినాయకుడు వచ్చేసి లీప్ లాగా వచ్చిన డిజైన్ అయితే అన్ని బెయిట్స్ అయితే ఉన్నాయి. అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే చేశాను వీటిని అయితే. ఇంకెలా ఉంది ఏంటి చెప్పండి మీరు కూడా. మీకు కూడా నచ్చిందా? ఇది నచ్చితే కామెంట్ చేయండి. బాబు ఇది బబుల్స్ బబుల్స్ వస్తాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న బొమ్మలు. ఇది నేను ఒకటి ప్లాంట్ స్టాండ్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇవైతే ఆర్డర్ అయితే చేశాను. చిన్నగా భలేగా ఉన్నాయి. 4 డాల్స్ అయితే ఇవి. డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అయితే ఇదైతే తీసుకున్నాను. పంచపాల, నా దగ్గర పంచపాల లేదు. సో సిల్వరీ బౌల్స్ 3 సెట్ అయితే ఉన్నాయి. సో 4 పీసెస్ అయితే ఉన్నవి. ఇత్తడిది తీసుకున్నాను. ఇత్తడిది షాప్లో అయితే తీసుకున్నాను డైరెక్ట్. ఇదైతే నేను అన్ని బెడ్షీట్స్ ఎక్కువ తీసుకొచ్చాను. ఇంకా బెడ్షీట్స్, కిచెన్ ఐటమ్స్, జలిగంట ఇవి నా దగ్గర లేదు. సో ఉన్నది ఒకటి ఉన్నది కానీ అది బాగా పని చేయట్లేదు అని చెప్పేసి అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇవైతే ఇవన్నీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ అవే ఉన్నాయి. మోస్ట్లీ ఎక్కువ అవే ఉంటాయి. ఇదైతే మా పాప తీసుకుంది చిన్న బౌలు, అగరబత్తులు పెట్టుకోవడానికి అని చెప్పేసి హోల్డర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా బ్రాస్లోనే తీసుకున్నాను. 6 ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ బ్రాస్లోనే ఇలా డిజైన్ వచ్చి తీసుకున్నాను. ఒక 2 పీసులు అయితే, ఒక చిన్నది ఒకటి పెద్దది అయితే తీసుకున్నాము. ఇవైతే నెక్స్ట్ వచ్చేసి అయితే ప్రెషర్ కుక్కర్, స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. ఇది 3 లీటర్స్. నా దగ్గర అల్యూమినియం ఉంది, అవి 2 సెట్స్ ఉన్నాయి. బట్ స్టీల్ యూజ్ చేద్దాము అని అయితే స్టీల్ అన్నీ ఎక్కువ వాడుతున్నాను. అందుకోసం అని చెప్పేసి స్టీల్ అయితే తీసుకున్నాను. ఇది కడాయి అయితే తీసుకున్నాను. సో వెయిట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. నేను అన్నీ ఇవే ఎక్కువ కిచెన్ ఐటమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకొచ్చినాను. సెరమిక్ బౌల్ ఇదైతే కడాయి. ఇది వచ్చేసి అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇందులో ఏమొచ్చింది ఏంటి అని నేను ఏవి చూడలేదు. మా హస్బెండే చూశారు. అమెజాన్లో అన్నీ ఆర్డర్ చేసినవి అయితే వచ్చిన తర్వాత ఇలా వచ్చినాయి ఏంటి అని నాకు తెలియదు. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఇవి ఏమొచ్చినాయి ఏంటి అని చెప్పేసి అయితే. ఇవైతే వినాయకుడివి ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను. ఫ్రేమ్స్ ఏమో హెయిర్ యాక్సెసరీస్ మా పాప కోసం అయితే తీసుకున్నాను. సో ఇలా చిన్నగా భలే ఉన్నాయి, స్ప్రింగ్ లాగా ఉన్నాయి. ఇవైతే ఇంకో బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్గా అయితే తీసుకున్నాను. ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాను. ఇవైతే ధూప్ స్టిక్స్, కొన్ని పేస్ట్లు, అలాగే మీరు షాంపూ ఇలా ప్రొటెక్ట్ అయితే చేసేసి తీసుకొచ్చినాను. వీటికైతే కిందికి పోకుండా ఉండడానికి అయితే ఇలా బ్యాగులు అయితే పెట్టి తీసుకొచ్చినాను. ఇవైతే ఇంకా సోప్స్, ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కోసం అని చెప్పేసి దానికి అన్నీ తీసుకొచ్చుకున్నాను. చూడాలి ఎంతవరకు వేస్తానో ఏంటి తెలియదు. బట్ చేస్తే మీకు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి. కొన్ని డిఫరెంట్ కుందన్స్, అలాగే థ్రెడ్స్, గ్లూ అన్నీ అయితే తీసుకొచ్చినాను. ఇవైతే చిన్న టిఫిన్ బాక్స్. ఇది వచ్చేసి గంధం పౌడర్ ఇక్కడ తీసుకున్నాను. అది క్వాలిటీ మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి ఇంకొకటైతే ఇండియా నుంచి అయితే తీసుకొచ్చినాను నేనైతే అది. ఇది వచ్చేసి ఇంకొక బెడ్షీట్. వచ్చేసి ధూప్ స్టిక్స్, ఇదొక మోడల్ అదొక మోడల్ అయితే తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అవైతే ఇవే బ్యాంగిల్స్ నేను తీసుకొచ్చినవి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్. వీటికే నేను ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి ఇవి చేద్దాము అని అయితే తీసుకొచ్చినాను. ఒకటి 4 పీస్ది, ఇంకొకటి ఏమో వచ్చేసి 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏమో 2 పీస్. సింగిల్ పీస్ కూడా ఉన్నాయి, బట్ సింగిల్ పీస్ అయితే తీసుకోలేదు. ఓన్లీ 2 పీసెసే తీసుకున్నాను. డోర్కి, తోరణాలకి ఇదొక మోడల్. ఇది వచ్చేసి ఇంకొకటి. ఇది వచ్చేసి మెయిన్ డోర్కి బీడ్స్ ఇవన్నీ కలిపి ఉండేలాగా తీసుకున్నాను. ఇదైతే ఇక్కడ పట్టుకున్నాను. ఇట్లా ఇలా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మెయిన్ డోర్కి అయితే తీసుకున్నాను. ఇట్లా లోటస్ లాగా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇట్లా బీడ్స్తో అయితే ఉన్నాయి. ఇవన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను నేనైతే.
ఎలాగో దీవాళి వస్తుంది కదా, సో అందుకోసం అయితే ఇవి తీసుకున్నాను. ఇవి సైడ్స్కి వేయడానికి అని చెప్పేసి ఇలా వినాయకుడు ఉన్నవైతే తీసుకున్నాను, దేవుడి రూమ్ కోసం అని చెప్పేసి. ఇంతకుముందు ఉన్నవి నా దగ్గర ఎలిఫెంట్ ఉన్నాయి, ఇలాంటివి పెద్ద హ్యాంగింగ్స్ ఉండే. సో ఇప్పుడైతే చిన్న ఇలా తీసుకొచ్చినాను పూజ రూమ్ కోసము. ఇట్లా అంబ్రెల్లా లాగా వచ్చేసి ఇలా బాగున్నాయి. ఇవైతే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇది చిన్న ఉల్లిది అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీవాళి వస్తుంది కదా, సో అన్ని దీవాళి పర్పస్కి అని చెప్పేసి కొన్ని డెకరేషన్ పర్పస్కి అయితే ఇలా తీసుకొచ్చినాను. ఇదైతే చిన్నది ఉర్లి, ఇది సరిపోతుంది అని చెప్పేసి అయితే ఈ సైజ్ అయితే తీసుకున్నాను నేను. ఇది ఎలిఫెంట్ దియాస్ ఇలా పెట్టుకుని ఎలిఫెంట్ హోల్డర్స్, ఇది క్యాండిల్ హోల్డర్స్ ఎలిఫెంట్ది. ఇది 8 ఏమో వచ్చినట్టున్నాయి. ఇది 8 ప్యాక్ అనుకుంటా. ఇది వచ్చేసి 6 పీస్ది. సో ఇది నాది ఉన్నది ఇక్కడ ఇరిగిపోయింది, సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకొచ్చినాను. ఇంకొకటి స్టీల్ది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. దీని 3 కోటింగ్ అయితే ఉంది. ఇదైతే ఫుల్ వెయిట్ కూడా ఉంది కడాయి. దీనికి లిడ్ వచ్చేసి స్టీల్ది అయితే ఇచ్చినారు. మా పాపది దసరా అవుట్ఫిట్ కలంకారీ వర్క్లో అయితే తీసుకున్నాను. లెహంగా అయితే చేపించాను. దాని దుప్పట్టా అయితే ఇది. సో బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను సింపుల్గా. మా బాబు అవుట్ఫిట్స్ దసరావి అండ్ బతుకమ్మ రోజుది. ఇదేమో బతుకమ్మ రోజు వేసుకున్నాడు, ఇదేమో దసరా రోజు వేసుకున్నాడు. ప్యాంటు టీ షర్ట్ వచ్చేసింది, పైన కోట్ లాగా వచ్చేసింది. ఇవి రెండు దసరా అవుట్ఫిట్స్. ఇవి రెండు అయితే ఫైనల్ బ్యాగ్ లగేజ్. ఇదైతే ఫుడ్ ప్యాకెట్స్ ఇందులో నుంచి కొన్ని ఆల్రెడీ తీసాము. నేను వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఇవన్నీ తీస్తున్నాను. అందుకోసం అని కొన్ని పికిల్స్, కొన్ని స్నాక్స్ అయితే ఇందులో నుంచి తీసాము. ఇంకొన్ని అలాగే ఉంచేసినాము. ఇందులోనే అవసరం ఉన్న మట్టుకే తీసేసుకొని మిగతా అన్ని ఇలాగే పెట్టేసాము. ఇది వచ్చేసి సకినాల బ్యాగ్. ఇది వచ్చేసి ఏమో గారెలు. ఇవేమో పాపడ్ తీసుకొచ్చినాను పిల్లలకి సాంబార్లోకి పప్పులోకి వేయడానికి. అయితే డిఫరెంట్ షేప్స్, ఒక 3 టైప్స్ ఏమి ఉన్నట్టున్నాయి. గొట్టము, అలాగే ఇది సర్కిల్, ఇంకొక షేప్ ఏదో ఉంది. ఇవి వచ్చేసి అయితే మ్యాంగో పికిల్ 3 ప్యాకెట్స్ తెచ్చినాను. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన, ఇంకొక 2 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా సకినప్పాలు. ఇది వచ్చేసి చింతపండు. ఇది ఇంకొకటి వచ్చేసి గ్యారెలు. ఇది కూడా మా బాబు బ్రష్లు అయితే వచ్చేసినాయి. అప్పటి నుంచి దేనికోసం అని వెయిట్ చేస్తూ ఉండే. బ్రష్లు అయితే వచ్చేసినాయి. ఇంకా పప్పు మ్యాష్ చేయడానికి అని చెప్పేసి ఇలా మ్యాష్ అయితే మా డాడీ అయితే చేయించాడు దీన్ని. సో ఇది చాలా హెవీగా ఉంది, చాలా వెడల్పు కూడా ఎక్కువగా ఉంది, చాలా బాగుంది. ఇదైతే మా దగ్గర పొటాటో మ్యాషర్ ఉండే, సో దాంతో చేయడం కష్టంగా ఉంటుంది. పప్పులు ఉన్నా లేదంటే ఆకుకూరలు ఏదైనా వండినప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇదైతే చేయించుకొని అని చెప్పి తీసుకొచ్చాను నేను ఇక్కడికైతే. సో అయితే ఇది ఎంతమందికి కచ్చా మ్యాంగో అండ్ లెమన్ ఫ్లేవర్ ఇవి ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మా పిల్లలకైనా నాకైనా ఫుల్ ఇష్టము. ఇవైతే ఒక 2-3 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాను. ఇది ఒక 2 ప్యాకెట్లు, ఇది ఒక 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చినాను. ఇవి రెండు సేమ్ ప్యాకెట్స్ క్యాబిన్లో కూడా తీసుకెళ్ళాను. కొన్ని ఏమో లగేజ్లో వేసినాను అనమాట. సో అందుకోసం కొన్ని ఇక్కడ ఉన్నాయి. అయితే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. సో ఇవి కాకుండా ఇంకొన్ని స్నాక్స్ కూడా డీమార్ట్లో తీసుకొచ్చినాను. అవైతే ఇవి రింగులు. నాకైతే చాలా ఇష్టము, మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ అయితే ఇవి తీసుకొచ్చినాను. ఇంట్లో స్నాక్స్ కాకుండా ఇవి కూడా తీసుకొచ్చింది. బిస్కెట్స్, టీలో బిస్కెట్స్ అంటే నాకు ఇవైతే చాలా ఇష్టము. సో అందుకోసం పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. సో అందుకోసం అని ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. ఇందులో నుంచి ఒక ప్యాకెట్ తీసాము, ఆల్రెడీ అయిపోయింది అది. సో ఇంకొక 3 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది బ్యాగ్, స్టోరేజ్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చాను. మా తమ్ముడు తీసుకుంటే మా తమ్ముడు దగ్గర నుంచి నేనైతే తీసుకొని వచ్చేసినాను. తమ్ముడు దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా తీసుకొచ్చేసుకున్నాను. సో ఇలా అన్ని జిప్ లాగా వచ్చింది. మనకి ఎలా కావాలంటే అలా ఇలా ఎన్ని పీసెస్ పడతాయో తెలియదు, నేను ఇంతవరకు పెట్టలేదు, ఇంకా చూడాలి నెక్స్ట్. ఇందులో అయితే ప్లేస్ అయితే బాగానే ఉంది. ఇలా ఉంది, మనకు ఓపెన్ కూడా ఉంది. ఇలా ఓపెన్ మీన్స్ అదే ఇలా కవర్ లాగా వచ్చింది. మనకి ఇంట్లో ఏం పెట్టినాము, ఇలాంటి టైప్ ఆఫ్ ఉన్నాయి ఇందులో అని చెప్పి చూసుకోవడానికి మంచిగా ఉంది బ్యాగ్స్ అయితే. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇక్కడ కారం తీసుకొస్తే కారం అనేది తీసేస్తున్నారు. లాస్ట్ టైం కూడా మా పేరెంట్స్ వచ్చినప్పుడు అలాగే తీసేశారు. సో ఇప్పుడు కూడా అలాగే తీసేశారు. ఇంకా చింతపండు, పసుపు ఇలాంటి ఏమైనా ఉన్న స్పైసెస్, పప్పులు, మీట్ ఇలాంటివి అయితే ఏవి అలో చేయట్లేదు. ఇమిగ్రేషన్లో అయితే వాళ్ళు తీసేస్తున్నారు. అడిగితే మనం ఇవి ఉన్నాయి అని చెప్పేసి అంటే వాళ్ళైతే తీసేస్తారు. స్నాక్స్ ఇవన్నీ అంటే ఓకే పర్లేదు, కానీ వేరే ఐటమ్స్, పికిల్స్, చికెన్ పికిల్ అలాంటివి అయితే నాట్ అలౌడ్.
ఇది వచ్చేసి ముగ్గు, రాగి ముగ్గు ఇంటి ముందు వేసుకోవడానికి అయితే తీసుకొచ్చినాను అక్కడ నుండి అయితే. రంగోలీ కలర్స్ ఇలా అయితే ముగ్గులు వేసుకోవడానికి అయితే తీసుకొచ్చినాను. ఇవైతే ఇక్కడ ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయి, అవి వచ్చేది కొంచెమే వస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇలా ముగ్గులు వేసుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే ఇలా నేను కలర్స్ అయితే తీసుకొచ్చినాను. ఈ చిన్న చిన్న బ్యాగ్స్ రెండేమో పెద్దవి తీసుకొచ్చినాను. ఇవి ఇంట్లో ఉన్నవి తీసుకొచ్చిండే, ఇంకైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇవి తీసుకొచ్చేసినాను. మ్యాట్ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చినాను. ఆల్రెడీ ఉన్నాయి 2 మ్యాట్లు, బట్ అవి కొంచెం పాడైతున్నట్టున్నాయి అని చెప్పేసి ఇంకొక మ్యాట్ అయితే తీసుకొచ్చినాను. ఫుడ్ ఐటమ్స్ మట్టికి ఈ బ్యాగ్ అయితే యూజ్ చేసినాం. వేరే బ్యాగ్లో అన్ని వేరే ఐటమ్స్ పెట్టాం కానీ ఇంట్లో ఓన్లీ ఇవే పెట్టాము. కింద సపోర్ట్ కోసం అయితే ఓన్లీ ఒక బెడ్షీట్, కొన్ని క్లాత్స్ అలా పెట్టేసి అయితే అన్నింటిలో బ్యాగ్లో అలాగే సెట్ చేసాము మేమైతే. లాస్ట్ అండ్ ఫైనల్ క్యాబిన్ బ్యాగ్ ఇది. ఇందులో అన్ని కొత్త బట్టలే ఉన్నాయి, ఎక్కువగా ఏమీ వేరే ఐటమ్స్ అయితే ఉండవు. ఇవన్నీ వచ్చేసి నా న్యూ శారీస్. ఇది వచ్చేసి ఈ శారీ పింక్ కాదు, ఇటు ఆరెంజ్ కాకుండా ఇలా ఉంటుంది శారీ అయితే. ఓన్లీ సింగిల్ కలరు, కాంట్రాస్ట్ కలర్స్ ఏమీ లేదు. సో దీనికైతే నేను ఇలా కొందరు వర్క్ అయితే చేపించినాను. దీనికైతే ఓన్లీ నెక్కి అలాగే హ్యాండ్స్ ఇలా బార్డర్ లాగా వేయించేసినాను, చిన్న చిన్నగా ఇలా బీడ్స్ పెట్టేసి. ఇది ఒకటి. ఇంకొక శారీ ఇలా ఉంది. దీనికి వచ్చేసి ఇలా వర్క్, కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే చేయించినాను. హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్, బ్యాక్ అయితే ఇలా కట్ వర్క్ అయితే డిజైన్ చేయించినాను. ఇలా ఫ్రంట్కి ఇలా వచ్చింది. ఇంకొకటి గ్రీన్ అండ్ కాఫీ కలర్ సూపర్గా అనిపించింది. కలర్ కాంబినేషన్ చూడడానికి కాఫీ కలర్లో అంటే చాలా రేర్గా కదా ఉండడము. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాను. దీనికి వర్క్ అయితే హ్యాండ్స్కి ఇలా డిఫరెంట్గా చేయించాను. ఇంతవరకు నాకు ఇలాగా లేదు అని చెప్పేసి అయితే కట్ వర్క్ లాగా వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్కి ఇలా వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇలా పార్ట్ నెక్ అయితే పెట్టించాను దీనికి. ఇది అంత హెవీగా లేదు, కుందన్ వర్క్ అయితే చాలా హెవీగా ఉండే వర్క్ అయితే, వెయిట్ ఎక్కువగా ఉంది. ఇది వెయిట్ ఎక్కువగా లేదు. 3 శారీస్ అయితే తీసుకొచ్చుకున్నాను కొత్తవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.